మోడీకి తెలుసు, మోడీకి ప్రతి అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది మనం. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా నిర్లిప్తత ఉండొద్దు, నిర్లక్ష్యం ఉండొద్దు. ఖచ్చితంగా తెలుసుకో. మీరు వాళ్ళు భోజనానికి వెళ్ళారు, వాళ్ళు ఎవ్వరు ఆ అమ్మాయి భోజనానికి వెళ్ళారు, మీకు తెలియలేదు, మీరు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు సరిగ్గా వాచ్ చేయడం లేదు. 2 సార్లు హోటల్లోంచి బయటకు వెళ్ళారు, అది కూడా మీరు గుర్తించలేకపోయారు. ఈ విధంగా గద్దిస్తున్న వీడియోతో సహా బయటపెట్టిండ్రు. ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను ఉల్లంఘించినట్టు, అనుమతి లేకుండా ఫోన్ ట్యాప్ కాబట్టి దీని మీద కేసు అయింది. ఈ విషయంలో మోడీకి ఆ అమ్మాయిని సోనీని పరిచయం చేసిన ప్రదీప్ శర్మ ఐఏఎస్ ఆఫీసర్ కూడా బహిరంగంగా చెప్పినమాట. ఎందుకంటే ప్రదీప్ శర్మ మీద కూడా ఈ విషయాలని ప్రదీప్ శర్మకు తెలుసు కాబట్టి, ప్రదీప్ శర్మ పరిచయం చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఎంత దగ్గర ఏమేం జరిగింది మొత్తం విషయాలు తెలుసు కాబట్టి ఎక్కడ బయట పెడతాడు అనే ఉద్దేశంతో ప్రదీప్ శర్మ మీద కూడా ఆరోపణలు చేసి ప్రదీప్ శర్మను కూడా కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. అందుకని ప్రదీప్ శర్మ బహిరంగంగా చెప్పాడు, సోనీ మాన్సీని నేనే మోడీకి పరిచయం చేశాను. మోడీ మాన్సీ మధ్య ఉన్న ఇంటమసీ గురించి నాకు తెలుసు కాబట్టి నన్ను కరప్షన్ కేసుల్లో ఫ్రేమ్ చేశారు, ఇరికించారు, నా పైన కూడా గూఢచర్యం చేశారు అని బహిరంగంగా మాట్లాడాడు ఆయన. ఈ కేసుకు సంబంధించి ఆయన 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ ఆడియో టేప్స్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఈ ఆడియో టేప్ల మీద కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఒక్కటే కాదు, ఈ ఆడియో టేపులు బయటికి వచ్చిన తర్వాత ఆడియో టేపులు ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఆడియో టేపులో వినిపించిన ఘనత ఎవరిది? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీకి అత్యంత ముఖ్యుడు మతం ఆధారంగా రెచ్చగొడుతూ, ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ, మత వాతావరణాన్ని చెడగొడుతూ బీజేపీ నాయకులకు చాలా ఇష్టమైన వ్యక్తి కపిల్ మిశ్రా. పేరు మీకు గుర్తుండే ఉంటుంది, మీకు గుర్తొస్తూ ఉంటుంది. కపిల్ మిశ్రా ఢిల్లీ మత కలహాల్లో రెచ్చగొట్టినవాడు, దాడులు చేసినవాడు. ఇప్పుడు బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి.